ముందు ఒక నెల రోజులు జరిగినట్టు ఉద్యమం జరిగిన రోజులు ఎక్కడ కనబడలేదు వీళ్ళు. ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఒక ట్వీటు ఒక బయట ఎక్కడ లేదు. లాస్ట్ మినిట్కి వచ్చేసరికి సడన్గా రాహుల్ గాంధీ గారు రంగప్రవేశం చేశారు. ఎందుకంటే క్రెడిట్ మాకు కూడా కావాలి కాబట్టి రంగప్రవేశం చేశారు. నేరుగా కొంతమంది బ్యాచ్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు గలాటా చేశారు. ఈరోజు ఢిల్లీలో మనం చూసాం, ఎవరైతే బుల్లెట్లు తగిలారో, రబ్బర్ బుల్లెట్స్ అనుకుంటా, అతన్ని పట్టుకొని ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, పైనుంచి ఆదేశాలు వచ్చి అంటే అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ మధ్య పార్లమెంట్ జరిగిన రోజులు తెగాడావిడి చేశారు. ఆయన వచ్చేసరికి ఏం లేదు, వాకౌట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది? జోర్డాన్, సిరియా, తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇదంతా క్రానాలజీ. ఇదంతా క్రానాలజీ అంటే మీదంతా క్రానాలజీ, ఒకటి తర్వాత ఒకటి అన్నీ సేమ్ ప్యాటర్న్లో జరుగుతాయి. ఏమవుతుంది, విద్యార్థి యుద్ధంలో స్టార్ట్ అవుతుంది. నేపాల్ వెరీ రీసెంట్ నేపాల్ విద్యార్థి యుద్ధంలో స్టార్ట్ అవుతుంది. విద్యార్థి యుద్ధం స్టార్ట్ అయిపోయి ఏం చేస్తుందంటే సడన్లీ ఏ ఉద్దేశము ఏ స్లోగన్ తోటి స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి సైడ్ ట్రాక్ అయిపోయి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ యొక్క హెడ్స్ ఉంటారు, వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడం, వాళ్ళ ఇండ్ల నుంచి వాళ్ళు వెళ్ళగొట్టి గవర్నమెంట్ని ఓటాన్ చేసేసి పబ్లిక్ డెమోక్రసీలో పబ్లిక్ మ్యాండేట్ సుప్రీం. సో ఆ పబ్లిక్ మ్యాండేట్తో ఎలక్ట్ అయినటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని ఓటాన్ చేసేటువంటి ప్యాటర్న్ ఒకటి జరిగింది క్రోనాలజీ ప్రకారం. ఆ ప్రయత్నమే ఆ రోజు జరిగింది. దాన్ని లీడ్ చేసింది రాహుల్ గాంధీ. అంటే ఇక్కడ అంటే వాట్ వాజ్ ద పర్పస్? నీ పర్పస్ ఏంటి? నీట్ ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అయ్యింది, జెన్యూన్. నీట్ పేపర్లు లీక్ అయినందుకు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని చెప్పినావు, వెరీ గుడ్. డెమోక్రసీలో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసినటువంటి రైట్ ప్రతి ఒక్క సిటిజన్స్కి ఉంది. పోయినావు, ప్రొటెస్ట్ చేస్తున్నావు, నోబడీ సెడ్ ఎనీథింగ్. నీకు పోలీసు కూడా అడ్డుకోలేదు, నీ దగ్గర పర్మిషన్ లేకుండే స్టే చేసినావు, అయినా కూడా ఏమనలేదు. స్టే చేసినావు, జనాల్లో జమ చేసినావు, స్టేజ్ మీద ఎక్కినావు. 24 hours చాలా 5-10 days వరకు ఎవరిని ఏమనలే. 10 days తర్వాత వెన్ దిస్ పొలిటికల్ పార్టీస్ హావ్ స్టార్టెడ్ టు జాయిన్ ది ప్రొటెస్ట్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జాయిన్ అయ్యి పోలీసుల మీద దాడులు చేసినప్పుడే లాఠీ చార్జ్ చేశారు. July 20th తర్వాతనే మొదలైంది రచ్చ. ఎందుకు? పార్లమెంట్ 10 days వరకు జరిగినటువంటి ఇదంతా ఒక ప్యాటర్న్. అంటే దీని ఒక వెరీ ప్లాన్డ్ ప్రొటెస్ట్. ఇంటెన్సిటీ రోజు పెంచుకుంటూ పోయి ఎటువైతే ఆపోజిట్ పార్టీ లీడర్లు స్టేజ్ మీదకి రావడము, యాంటీ సోషలిస్ట్ రావడము, సడన్గా ఫిట్ ఆఫ్ రేజ్లో పోలీస్ వాళ్ళ మీద దాడులు చేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, ప్రధానమంత్రి పర్సనల్గా తిట్టడము, ప్రధానమంత్రి తల్లి గారిని తిట్టము, రాముని తిట్టేయడము, బస్ నామ్ రహేగా అల్లాకా, కాశ్మీర్ ఆజాద్ హోగి, ఉమర్ ఖలీద్ని రిలీజ్ చేయాలి. ఇదంతా ఒక ప్యాటర్న్ లాగా తీసుకుని వచ్చి ప్రయత్నం అంతా. నాకు తెలిసి ఒక దేశ ప్రధానిని ఒక దేశ వల్గర్గా జరుగుతూ సడన్గా ప్రధానమంత్రి ఇంటిని ఘేరావు చేయడానికి వీళ్ళందరూ వెళ్ళడం, దాన్ని రాహుల్ గాంధీ లీడ్ చేయడం. వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? ఆయన భారతదేశంలో బంగ్లాదేశ్ చేసినట్టు, షేక్ హసీనా మీద ఇంటి మీద దాడి చేసి వెళ్ళకూడదాం అనుకున్నారా? బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో చేసినట్టు, ఆఫ్ఘనిస్తాన్లో చేసినట్టు, శ్రీలంకలో చేసినట్టు చేద్దాం అనుకున్నారా? వాట్ వాజ్ ద పర్పస్? ప్రధాని ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. యూ హ్యావ్ ఎ జెన్యూన్ ప్లేస్, నీ దగ్గర నీ జెన్యూన్ కాజ్ ఉంటే నీకు ప్లేస్ ఇచ్చారు, వితౌట్ పర్మిషన్ నీకు కార్డన్ చేశారు, నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్స్ డైవర్ట్ చేసి నీకు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ప్రొటెస్ట్ చేయకుండా ప్రధాని ఇంటిని ఎందుకు గెరావ్ చేయాలి? ఓటన్ చేయడానికే కదా. దాని ఇంకా అంత కాన్స్పిరసీ ఉంది. దట్ వాజ్ ప్యూర్లీ ఎ కాన్స్పిరసీ టు ఓవర్టర్న్ ఎ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో, నేపాల్ ఏం జరిగిందో, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏం జరిగిందో అది చేసే ప్రయత్నం చేశారు. ఇట్ వాజ్ ఎ అటెంప్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.